US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. హాస్పిటల్లో నేను చూసినప్పుడైతే అన్ని బాగానే చూపించారు, అన్ని ఆన్ డేట్ గానే చూపించారు. ల్యాబ్ టెక్నీషియన్ గారిని అడిగితే 60 వరకు ఇక్కడ టెస్ట్ చేసే ల్యాబ్ ఉందని చెప్పారు. 60 రకాల టెస్టులు చేసే ల్యాబ్, అదేవిధంగా మెడిసిన్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నాయని చెప్పారు. పేషెంట్లు కూడా మాకు బాగానే ఉందని చెప్పారు. బట్ నేను ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి రావడం, ఈ హాస్పిటల్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది సఫిషియెంట్గా లేదు. ఇక్కడ ఎంతోమంది ప్రజలు ఉన్నారు, అందరికీ ఈ యొక్క పిహెచ్సి సరిపోదు అని డాక్టర్ గారు ఇప్పుడే అడగడం జరిగింది. ఇంకో దానికి మనం డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, మన లోకల్ మినిస్టర్స్ ద్వారా అప్లై చేసి తప్పకుండా ఇంకొక పిహెచ్సి తెచ్చుకుంటాము. కానీ ఈ లోపల ఇక్కడ ఉన్నదాన్ని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ అందరికీ చెప్తున్నాను, వాళ్ళ ఇళ్ళ దగ్గర బాగు లేకుండా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ క్లీనినెస్ అన్నిటికన్నా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకూడదు. కాబట్టి దయచేసి డాక్టర్లకి, స్టాఫ్కి, ఇక్కడ ఉన్న డాక్టర్ గారులకి అందరికీ నేను ఒకటే కోరుతున్నాను, మొట్టమొదట క్లీనినెస్ పాటించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఈ హాస్పిటల్ ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారని కాదు, ప్రతిరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నట్టే ఈ హాస్పిటల్ ఉండాలని, దానికి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న లోకల్ సర్పంచ్లకు కానీ, ఎంపీపీలకు కానీ, లోకల్ స్థానిక నాయకులకు కానీ చాలా ఉంది. ఎక్కడ ఏ హాస్పిటల్ ఉన్నా, ఏ స్కూల్ ఉన్నా స్థానిక నాయకులు వాటి మీద ఇంపార్టెన్స్ వాటికి ఇచ్చి వాటికి ఏమేం కావాలో జాగ్రత్తలు చూసుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి, సరే ఇప్పుడు ప్రభుత్వం మారింది, నేను కాదనలేదు, ఇన్ని రోజుల నుంచి ఈ హాస్పిటల్ ఉంది. ఇక్కడ ఈ ఊర్లో సర్పంచులు ఉన్నారు. కనీస వసతులు, మౌలిక సదుపాయాలు ఇక్కడ పనిచేసే డాక్టర్లకు కానీ, సిస్టర్స్ కానీ ఎవరికి కనీసం టాయిలెట్స్ కూడా లేవు ఇక్కడ. అవి కూడా ఏర్పాటు చేయకుండా ఎందుకు ఇలా వదిలేశారు అని నేను అడుగుతున్నాను. బట్ నేనైతే రాబోయే రోజుల్లో తప్పకుండా మీకు తగు సౌకర్యాలు ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా ఇంకో పిహెచ్సి కూడా మీరు అందరూ అడిగినట్టు నేను తప్పకుండా మీకు ఏర్పాటు చేస్తాను అతి త్వరలోనే. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం మీ బాధ్యత మర్చిపోవద్దు. ప్రజలు నిస్సహాయ స్థితిలో వాళ్ళకి బాగలేని టైంలో మన దగ్గరకు వస్తారు. కాబట్టి వాళ్ళని ప్రేమతో మీరందరూ చూడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.